పౌలు ఏది నెరవేర్చడానికి దేవుడు ఆయన దర్శించాడో, తనకు ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శనమును నెరవేర్చడమే తన జీవిత పరమావధిగా భావించి చివరి శ్వాస విడిచేంత వరకు ఆ దర్శనాన్ని నెరవేర్చడానికే కష్టపడ్డాడు. నేను అంటాను, ఈవేళ మీకు ఒక లోతైన మారు మనసు పొందిన విశ్వాసమైతే, లోతుగా దేవునితో కనెక్ట్ అయిన విశ్వాసమైతే, ఒక దర్శనము కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. దర్శనం లేని బతుకు. ఒక విజన్ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. విజన్ లేని వ్యక్తిగా నువ్వు బతుకో. లోకస్తులను చూడండి, ఒక విజన్ పెట్టుకొని బతుకుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా చూడండి, ఆయనకి విజనరీ అని ఒక పేరు ఉంది. ఒక విజన్, రాజధాని అమరావతిని సుందరంగా తీర్చిదిద్దాలని, ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేయాలని, సింగపూర్ లాగా డెవలప్ చేయాలని ఆయన విజన్. ఆయన దేవుణ్ణి ఎరిగిన వాడు కాకపోయినా ఒక విజన్ని పెట్టుకొని ఆ విజన్ కోసం బతుకుతున్నానని ఎన్నోసార్లు ఆయన చెప్పటం నేను విన్నా. దేవుణ్ణి ఎరగని వ్యక్తికి సైతం ఒక విజన్ కలిగి, ఆ విజన్ ప్రకారం ఒక వ్యక్తి బ్రతుకుతున్నప్పుడు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఒక దర్శనం లేని బ్రతకొచ్చా? ఒక్కసారి ఆలోచించు తమ్ముడా. ఈరోజు నేను చేస్తుంది కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తున్నాను. నేను నాకు ఒక విజన్ ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి నేను పరిగెత్తుతున్నాను. 2006లో నేను సేవకు వచ్చింది ఆ కారణమే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ 18 నిండు సంవత్సరాలు ఆ దర్శనాన్ని నెరవేర్చే దిశగానే నేను పరిగెత్తుతున్నాను. ఎన్నో ఆటుపోట్లు, ఆకలి బాధలు, లేమి, వస్త్రహీనత, దరిద్రత, నింద, అవమానం, దూషణలు, దాన్ని నెరవేర్చే కొద్దీ దాన్ని రీచ్ అయ్యే కొద్దీ దాడులు పెరిగినాయి. అయినా సరే అవేవి పట్టవు నాకు. ఎందుకు? నాడు పౌలు అన్నాడు, ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక దాన్ని నెరవేర్చడానికి నేను పరిగెత్తుతున్నాను అని. అలాగున్న దేవుడు నా హృదయంలో పెట్టిన భారం, నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి నేను పరిగెత్తుతున్నాను. ఒక దర్శనం లేని వ్యక్తిగా షాలేం రాజు లేడు. షాలేం రాజు అనేవాడికి ఒక దర్శనం ఉంది, ఒక గురి ఉంది, ఒక భారం ఉంది, పరుగులో ఒక స్పష్టత ఉంది. ఏదో గుడ్డెద్దుపోయి చేలో పడ్డట్టు వైనంతో అయినా లేని బతకట్లా నేను. ఈ మాట నేను మీకెందుకు చెబుతున్నా అంటే, నువ్వేం బతుకుతున్నావు చూసుకో. అసలు నీకు ఏదైనా భారం ఉందా? ఒక దర్శనం ఉందా? నీకంటే ఒక లైఫ్ యాంబిషన్ ఉందా? దేవుడు ఏమైనా యాంబిషన్ ఇచ్చాడా నీకు? ఇస్తే అదేంది? నేను చెప్పనా, చాలామంది విశ్వాసులకి దర్శనం లేదు, వారి బొందా లేదు. ఏమనుకోవద్దు, మిమ్మల్ని అనలేదుగా. చాలామంది విశ్వాసులకి దర్శనం లేదు, వాళ్ళ బొందా లేదు. మిమ్మల్ని కాదులే, అది ఎవరికి లేదో వాళ్ళని. స్తోత్రం. వాళ్ళకున్న దర్శనం ఒకటే, చదవాలి, పెళ్లి చేసుకోవాలి,